నమస్తే అండి, నేను రజాక్. అదేం క్రేజ్ అండి మహారాష్ట్రలో. అదేమన్నా అమలాపురం అనుకుంటున్నారా, లేకపోతే అనకాపల్లి అనుకుంటున్నారా, భీమవరం అనుకుంటున్నారా, కాకినాడ, రాజమండ్రి, గోదావరి జిల్లాల, లేదంటే విజయవాడ అనుకుంటున్నారా, నెల్లూరు అనుకుంటున్నారా, రాయలసీమ అనుకుంటున్నారా, లేదంటే తెలంగాణ అనుకుంటున్నారా? ముంబై, మహారాష్ట్ర ఆ జనం ఏంటి, ఆలోకం ఏంటి? చూస్తే రాత్రి నుంచి మైండ్ పోతున్నటువంటి పరిస్థితి. మనోడి సినిమాలు అక్కడ డైరెక్ట్గా కూడా రిలీజ్ కావు, డైరెక్ట్ డబ్ చేసి రిలీజ్ చేయరు. ఎవడో యూట్యూబ్లో వాటిని డబ్ చేసి తర్వాత రిలీజ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది మనోడి సినిమాలని. స్ట్రైట్ సినిమా ఒకటి కూడా రిలీజ్ కాల. అదే ఒక స్ట్రైట్ సినిమా రిలీజ్ అయితే కనుక, అక్కడ ఏ ఓజీనో, ఏ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయితే కనుక థియేటర్లు తగలబడిపోతాయేమో. నేను నా లైఫ్లో చాలా అరుదనమాట ఇలాంటివి చూడటం. నాకు 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 తెలిసినంతవరకు ఈ హైని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే ఫీల్ అవ్వగలుగుతారు. మరో హీరో అభిమానులు ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే ఇండస్ట్రీ హిట్లు కొట్టినా, 100 కోట్ల షేర్ క్లబ్లో చేరినా, 1000 కోట్ల షేర్ క్లబ్లో చేరినా, 2000 కోట్లు గ్రాస్ వసూలు చేసినా అది ఇంతేలా ఉంది. ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ సోలాపూర్, ఏందా కహాని, ఏందా రచ్చ, ఏందా జనం, ఏందా లోకం. నేషనల్ మీడియా వణుకుతుంది, ఓరే ఎక్కడి నుంచి తీసుకొచ్చారా నాయన ఇన్ని అని. నిన్నంతా ముంబై మొత్తం, మహారాష్ట్ర మొత్తం పవన్ కళ్యాణ్ నామస్మరణతో మోగిపోయినటువంటి పరిస్థితి. బేసిక్గా అక్కడ రాజకీయాలకు సంబంధించి ఈవెంట్లు జరుపుకుంటే పెద్ద పెద్ద లీడర్లు ఏదో వస్తే వాళ్ళు కూడా జనాన్ని తరలించాలంట. కానీ నిన్న పవన్ కళ్యాణ్ జనాన్ని తరలించడం కాదు, తండోపతండాలు, రోడ్లు మొత్తం బ్లాకు, 3 నుంచి 5 కిలోమీటర్ల బ్లాకు, మెయిన్ రోడ్లన్నీ బ్లాకు, లక్షలాది మంది జనం రోడ్లు ఎక్కారు. అదేంటి అర్థం కావట్లా. ఇంతకుముందు ఏమన్నా అక్కడ మహారాష్ట్ర వెళ్ళి ఏమన్నా క్యాంపెయిన్ చేశాడా, లేదంటే తన పార్టీ ఏమన్నా పెట్టాడా, లేకపోతే అక్కడ రాజకీయాలు ఏమన్నా చేసినట్టు ఏమీ లేదు. ఇదే ఫస్ట్ టైం డైరెక్ట్ వెళ్ళడం. మనోడు ఆరా ఏ రేంజ్లో ఉంటుందంటే, అదేంటో మరి మ్యాగ్నెట్ చుట్టూ ఏదైతే ఇనుము ఉంటుందో అతుక్కుపోతుందో ఆ మాదిరి అనమాట. జన సందోహం, జన సంద్రం, జన సముద్రం, జన ఉప్పెన, జన సునామీ. మాటలు కూడా పెట్టలేనంత స్థాయిలో నిన్న జన సమూహాన్ని చూస్తే షోలాపూర్లో నార్త్ మీడియా, నార్త్ ఇండియా, ఓరే పవన్ కళ్యాణ్ అంటే ఇదే అనుకున్నటువంటి పరిస్థితి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో పవన్ కళ్యాణ్ వెళ్తాడు, ఏదో ఒక రోడ్ షో చేస్తాడు, లేదంటే ఒక సభలో ప్రసంగిస్తాడు అనుకున్నారు తప్ప, ఎన్ని లక్షల మంది రోడ్లెక్కి నిరాజనం పడతారు ఆయన కోసం. రోడ్లెక్కి అక్కడ లోకల్ యూట్యూబర్సు లేదంటే ఛానల్స్ వెళ్ళి హిందీ వాళ్ళ దగ్గర, వాళ్ళందరూ హిందీ వాళ్ళు మరాఠీ మాట్లాడతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టంగా మేము హార్డ్ కోర్ అభిమానులు అంటున్నారు. చిన్నప్పటి నుంచి చూసిన తమ్ముడు సినిమా, పంజాబ్ సినిమా, ఆటి గురించి, వీటి గురించి, తీన్మార్ గురించి, గబ్బర్ సింగ్ గురించి, అత్తారింటికి దారేసి, వీటి గురించి కూడా మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు స్ట్రైట్ సినిమా ఒక్కడు కూడా నాకు తెలిసి రిలీజ్ కాల ఆ రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో. కానీ ఒక్క సినిమా పడితే మాత్రం చెప్తున్నా కదా, థియేటర్లో వణుకుతి, మంట పుట్టడం పక్క. సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది ఈరోజు వ్యవహారం చూస్తే కనుక. కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా దానికి తగ్గట్టుగా ఉందన్నమాట. జై భవానీ, జై శివాజీ, జై శివాజీ మహారాజ్కి అంటూ మొదలెట్టినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు తన స్పీచ్ని ఆద్యాంతం ఆకట్టుకునేలా చెప్పడమే కాకుండా ఇంకొక పని కూడా చేసినారనమాట. మరాఠీ భాషలో స్పీచ్ ఇచ్చినారు. ఆ స్పీచ్ చూసి అక్కడ ఉన్నటువంటి లోకల్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవాక్కైనారు. మనోడు తమిళనాడు వెళ్తే తమిళ్ మాట్లాడతాడు, కన్నడ వెళ్తే కన్నడ మాట్లాడతాడు, మలయాళం వెళ్తే అక్కడికి వెళ్ళి మలయాళం మాట్లాడతాడు, 2 స్టేట్స్లో తెలుగు మాట్లాడతాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా లేదంటే ఫారెన్ కంట్రీస్కి పోతే కనుక ఇంగ్లీష్ మాట్లాడతాడు, నార్త్ ఇండియా పోతే హిందీ మాట్లాడతాడు. ఇప్పుడు మహారాష్ట్ర పోతే మరాఠీ మాట్లాడినాడు. వాళ్ళ మైండ్ ఓహో మనం ఆశ్చర్యం. దాంతో వాళ్ళు అందుకున్నారు కాంగ్రెస్ ఆటో దేశ్ బచావ్ అని చెప్పేసి. సో మామూలుగా అయితే లేదు. నేను చాలా అరుదండి ఇలా జరగడం. కారణ జన్మలని మామూలుగా అంటారేమి. ఏదో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాలు ఓడిపోయిన దగ్గర నుంచి కొడితే 100% స్ట్రైక్ రేటే కొట్టాలనే స్థాయికి ఎగిసిపడి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా అయ్యి, డిప్యూటీ సీఎం పదవికే ఒక మణిహారంగా నిలిచినాడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఏదో ఒక నార్త్ సైడ్ ఒక టీవీ ఛానల్లో అనుకుంటా ఒక
షోలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అక్షయ్ కుమార్ని, సో దేశంలో ఉన్నటువంటి ఒక స్టార్ హీరో డిప్యూటీ సీఎంగా అయినాడు ఎవరని చెప్పేసి అక్షయ్ కుమార్ని అడగగా ఆ పక్కన ఇంకో ఆయన ఎవరున్నారు, అజయ్ దేవగన్ అనుకుంటా, వాళ్ళిద్దరు కలిసి దానికి మళ్ళీ ఎలా ఆలోచనలు థింక్ వాడికి తెలుసు కూడా, అక్షయ్ కుమార్కి తెలుసు కూడా ఏమని చెప్పినాడు, పవన్ కళ్యాణ్ చెప్పినాడు. సో అలా ఉందన్నమాట పరిస్థితి. సోషల్ మీడియాలో చాలా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. నాకు తెలిసి మోడీ, అమిత్ షా, నడ్డా కూడా ఇంత క్రౌడ్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మనకి తెలుసు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో వారాహి వాహనం ఎక్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెనకాల లక్షలాది మంది జనం నిలబడతారని, అదేవిధంగా ఆయన ఒక సభ పెడుతుంటే ₹1 ఖర్చు లేకుండా లక్షలాది మంది వాలంటీర్స్గా బయటకు వస్తారని, ఏ రాజకీయ పార్టీకి లేనంత ఒక రకమైన అత్యద్భుతమైన ఫాలోయింగ్ జనసేన పార్టీకి ఉందని నార్త్ వాళ్ళకి తెలుసు. మరి ముఖ్యంగా మోడీ గారికి కావచ్చు, అమిత్ షా గారికి కావచ్చు, నడ్డా గారికి కావచ్చు, వీళ్ళకి తెలుసు. బట్ మనోడికి మహారాష్ట్రలో కూడా ఈ రేంజ్ క్రేజ్ ఉందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నాకు తెలిసి ఇంకొక 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సిచ్యువేషన్ బట్టి ఊహించుకుంటే ఎక్కడో ఉంటాడు అనిపిస్తుంది. ఎక్కడో మీ ఊహకే వదిలేస్తున్నా. సో 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మీ ఊహకి ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఉంటాడు. కేవలం ఇది మహారాష్ట్రకే కాదు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ బీహార్లో ఎంట్రీ ఇచ్చిన సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. బీహార్లో ఎంట్రీ ఇచ్చినా, జార్ఖండ్లో ఎంట్రీ ఇచ్చినా, అస్సాంలో ఎంట్రీ ఇచ్చినా, ఒరిస్సాలో ఎంట్రీ ఇచ్చినా, మధ్యప్రదేశ్లో ఎంట్రీ ఇచ్చినా, రాజస్థాన్లో ఎంట్రీ ఇచ్చినా, మన దేశంలో నార్త్ సైడ్ ఏ రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చినా సిచ్యువేషన్ ఇలాగే ఉండబోతోంది. తను ట్రెండ్ సెట్ చేసినాడు. ఇది పవన్ కళ్యాణ్ అంటే అనేది ఈరోజున ప్రజల్లో స్పష్టంగా వెళ్ళిపోయింది. నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నా, ఎప్పుడైతే ఆంధ్రా అన్నాడు మోడీ, ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి క్రేజ్ నాకు తెలుసు. అయితే నార్త్ పేజెస్లో వాళ్ళ పొలిటికల్ లీడర్ల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి గురించే నిత్యం ప్రస్తావన ఉన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే అంత టైం స్పేస్ కుదర్చుకుపోవచ్చు కానీ, బట్ సోషల్ మీడియా వేదికగా మాత్రం పవన్ కళ్యాణ్కి ఒక కీ స్పేస్ని అయితే వాళ్ళు క్రియేట్ చేసినారు. వాళ్ళు ఏ పోస్ట్ వేయాలన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. సో అలాంటి ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేయగలిగినాడు తను. సరే, సనాతన ధర్మాన్ని, అదేవిధంగా హిందుత్వ ఎజెండాని నెత్తినెత్తుకున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని అయితే చెప్తా, తను క్రిస్టియానిటీని ప్రేమిస్తాడు, అదేవిధంగా ఇస్లాంని ప్రేమిస్తాడు, అదేవిధంగా ఇతర మతాలని కూడా ప్రేమిస్తాడు, తన మతాన్ని ఆచరిస్తాడు, అదేవిధంగా ప్రార్థిస్తాడు. ఇంకో మాట చెప్తున్నా, తన ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ ఒక క్రిస్టియన్, తనకున్నటువంటి ఫ్రెండ్స్ ముస్లిమ్స్. అర్థమైంది కదా? పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇతర మతాల వ్యక్తుల్ని మీరు అతను ఏదో చేస్తాడని చెప్పేసి కొంతమంది కొడుకుడి మీద ఏకలు పేకొచ్చు, అవన్నీ వర్కౌట్ కాదు. పవన్ కళ్యాణ్ ఏంటనేది నేను నా చిన్నప్పటి నుంచి చూస్తాను, నా చిన్నప్పటి నుంచి ఓకే. కాబట్టి రాజకీయాల కోసం ఏదో మతాన్ని వాడుకుంటున్నాడని చెప్పేసి కొంతమంది ఏదో వాగుతున్నారు, అది మీ వల్ల కాదు. అది దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా, ఎందుకంటే పవన్ మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేసేటటువంటి వ్యక్తి కాదు, మతాల్ని కలిపేటటువంటి వ్యక్తి. కాబట్టి మహారాష్ట్ర వేదికగా పవన్ కళ్యాణ్ సునామీ ప్రభంజనం, దీన్ని చూసి ఎంటైర్ నార్త్ మీడియా అయితే షాక్ అయింది. ఇలాంటోడు నిజంగా వాళ్ళకి నార్త్లో ఉండుంటే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉండేది, ఈ పాటికి ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళు. బట్ సౌత్ కదా, కొంచెం లేట్ అవుతుంది అనమాట. లేట్ అయినా కానీ స్ట్రాంగ్ బేస్ని అయితే సెట్ చేశాడు. నిన్న మహారాష్ట్ర వేదికగా ఒక ప్రకంపనలు అయితే క్రియేట్ చేసినాడు. ఆ వేవ్ని చూసి, ఆ ఆరాన్ని చూసి, ఆ జన సునామీని చూసి ఒకంత ఆశ్చర్యపోయింది ఎంటైర్ మహారాష్ట్ర కదా, ఎంటైర్ నార్త్ బేస్ అంతా కూడా. సో అలాంటి ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేయగలిగినాడు.